హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలుగు మెథడాలజీకి సంబంధించి ఫ్రెండ్స్, ఈ వీడియోలో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన తెలుగు మెథడాలజీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. తెలుగు మెథడ్స్కి సంబంధించి ఇది 6th వీడియో అండి. ఇందులో తరగతి గది ప్రణాళిక, భాషా మూల్యాంకనం అనే చాప్టర్కి సంబంధించినటువంటి 70+ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఒక పాఠంను బోధించడానికి అవసరమైన పీరియడ్లతో తయారు చేయబడే ప్రణాళిక ఏది? ఒక పాఠాన్ని బోధించడానికి అవసరమైనటువంటి పీరియడ్లతో తయారు చేయబడే ప్రణాళిక. ఆప్షన్ 2 పాఠ్య ప్రణాళిక. నెక్స్ట్ 1, పాఠశాలలు తెరిచే నాటికే సిద్ధం చేసుకొని ఉండవలసిన ప్రణాళిక ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 వార్షిక ప్రణాళిక. నెక్స్ట్ 1, ఒక విద్యా సంవత్సరంలో పాఠశాల పని దినాల సంఖ్య. ఒక విద్యా సంవత్సరంలో పాఠశాల పని దినాల సంఖ్య. ఆప్షన్ 4 220 రోజులు. నెక్స్ట్ 1, ప్రాథమిక స్థాయిలో భాషా బోధనకు గాను ఎన్ని రోజుల ప్రణాళిక సిద్ధం చేయాలి? ఆన్సర్ ఆప్షన్ 2 170 రోజులు. నెక్స్ట్ 1, బోధనాంశాలు, బోధనాభ్యసన ప్రక్రియల నిర్వహణ, ఆహ్లాదకరమైన వాతావరణం, బోధనాభ్యసన సామాగ్రి, అదనపు సమాచారాలను క్రమబద్ధం చేసేది. ఆన్సర్ ఆప్షన్ 4 బోధనా ప్రణాళిక. నెక్స్ట్ 1, ఒక నిర్ణీత బోధనాంశాన్ని 45 నిమిషాలలో బోధించడానికి తయారు చేసుకునే ప్రణాళిక ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 పీరియడ్ ప్రణాళిక. నెక్స్ట్ 1, క్రింది వాటిని సరైన విధంగా జతపరచండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 8న జరుపుకుంటారు. ప్రపంచ వినియోగదారుల దినోత్సవం మార్చి 15. అంతర్జాతీయ నాటక దినోత్సవం మార్చి 27. తెలుగు నాటకరంగ దినోత్సవం ఏప్రిల్ 16. ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ 1, క్రింది వానిలో సరికానిది. ఇందులో సరికానిది ఏదీ లేదు, అన్నీ సరైనవే కాబట్టి ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సెప్టెంబర్ 5. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సెప్టెంబర్ 8. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం అక్టోబర్ 5. నెక్స్ట్ 1, పాఠశాలలో విద్యార్థులకు కల్పించిన వ్యాసంగాలన్నీ కలిపితే అదే విద్యా ప్రణాళిక అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 ఆల్బర్టీ. నెక్స్ట్ 1, ఉపాధ్యాయుని సామర్థ్యాలను అధికారులు అంచనా వేయుటకు తోడ్పడునది. ఆన్సర్ ఆప్షన్ 3 సమగ్ర ప్రణాళిక. నెక్స్ట్ 1, పాఠశాల యందు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, యాజమాన్యాలకు, తల్లిదండ్రులకు మార్గదర్శకత్వం చేసేది. ఆన్సర్ ఆప్షన్ 3 విద్యా ప్రణాళిక. నెక్స్ట్ 1, పరిగణనం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? పరిగణనం అనేది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే ఆప్షన్ 4 కృత్యాధార బోధన అమల్లోకి వచ్చినప్పటి నుంచి. నెక్స్ట్ 1, కేవలం పాఠ్యాత్మక సముపార్జనాన్ని మాపనం చేయుటకు తోడ్పడునది. ఆన్సర్ ఆప్షన్ 1 పరీక్ష. నెక్స్ట్ 1, వార్షిక ప్రణాళికను తయారు చేసి ఇస్తున్నవారు. వార్షిక ప్రణాళికను తయారు చేసి ఇస్తున్నది ఆప్షన్ 4 NCTE. నెక్స్ట్ 1, పరీక్ష దీనిని పరిశీలిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 2 లిఖిత చర్య. నెక్స్ట్ 1, బోధనాభ్యసన ఉపకరణాలను
సమకూర్చుకోవడానికి తోడ్పడునది. బోధనాభ్యసన ఉపకరణాలు సమకూర్చుకోవడానికి తోడ్పడేది. ఆప్షన్ 4 ప్రణాళిక. నెక్స్ట్ 1 బోధన అభ్యసన ప్రక్రియల్లో విద్యార్థులకు తెలియకుండానే వారి సామర్థ్యాలను పరీక్షించడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 మదింపు. నెక్స్ట్ 1 నిర్మాణాత్మక మూల్యాంకనాన్ని ఇలా చెప్పవచ్చు. నిర్మాణాత్మక మూల్యాంకనం అనేది మదింపుగా చెప్పవచ్చు. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1 పిల్లల ప్రగతిని ఒక సందర్భానికో ఒక సంఘటనకో పరిమితం చేయకుండా ఎల్లప్పుడూ పరిశీలిస్తుంది అనే అర్థం గల పదం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 నిరంతరం. నెక్స్ట్ 1 నిరంతర సమగ్ర మూల్యాంకనంలో సమగ్రం అనే పదం ద్వారా వీటిని కూడా పరిశీలించడం జరుగుతుంది. ఆన్సర్ ఆప్షన్ 1 సహపాఠ్య కార్యక్రమాలు. నెక్స్ట్ 1 పిల్లల సర్వతోముఖాభివృద్ధికి సంబంధం ఉన్న అన్ని విషయాలను మూల్యాంకనం చేయడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 సమగ్ర మూల్యాంకనం. నెక్స్ట్ 1 పిల్లల అభ్యసన ప్రక్రియల్లో పాల్గొని నేర్చుకునేటప్పుడు వారిని పరిశీలిస్తూ తన బోధనా విధానాన్ని మార్పు చేసుకోవడానికి తీసుకునే చర్యలు దీనికి సంబంధించినవి. ఆన్సర్ ఆప్షన్ 1 అభ్యసనం కొరకు మదింపు. నెక్స్ట్ 1 పిల్లల మార్కులు గ్రేడుల రూపంలో ప్రదర్శితమయ్యేది. ఆన్సర్ ఆప్షన్ 3 అభ్యసనం యొక్క మదింపు. నెక్స్ట్ 1 అభ్యసనం యొక్క మదింపుకు ఉదాహరణ. అభ్యసనం యొక్క మదింపుకు ఉదాహరణ ఆప్షన్ 2 టర్మ్ పరీక్షలు. నెక్స్ట్ 1 విద్యా సంవత్సరం ప్రారంభంలో పిల్లల్లో ఆ తరగతి సామర్థ్యాలు ఎంతవరకు ఉన్నాయో గుర్తించడం కోసం నిర్వహించే పరీక్ష ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ప్రారంభ పరీక్ష. నెక్స్ట్ 1 తరగతి గదిలో నిర్వహిస్తున్న అభ్యసన కృత్యాలలో పిల్లల ప్రతిచర్యను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అవసరమైన చర్యలను చేపట్టి ప్రగతిని సాధించడానికి పిల్లల అభ్యసనాన్ని మెరుగుపరచడానికి తోడ్పడే మూల్యాంకనం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 నిర్మాణాత్మక మూల్యాంకనం. నెక్స్ట్ 1 నిర్మాణాత్మక మూల్యాంకనంలో పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనకు ఎన్ని మార్కులు కేటాయించాలి? ఆన్సర్ ఆప్షన్ 1 10 మార్కులు. నెక్స్ట్ 1 ఒక విద్యా సంవత్సరంలో నిర్మాణాత్మక మూల్యాంకనం ఎన్నిసార్లు నిర్వహించాలి? ఆన్సర్ ఆప్షన్ 4 4 సార్లు. ఫార్మేటివ్ అసెస్మెంట్ టెస్ట్లు అనేవి 4 సార్లు నిర్వహిస్తారు. నెక్స్ట్ 1 సంగ్రహణాత్మక మూల్యాంకనంలో ఎన్ని విద్యా ప్రమాణాలను పరీక్షిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 7. నెక్స్ట్ 1 1 నుంచి 5 తరగతుల నిర్మాణాత్మక మూల్యాంకనంలో లఘు పరీక్షకు కేటాయించవలసిన భారత్వం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3 40%. నెక్స్ట్ 1 సంగ్రహణాత్మక మూల్యాంకనంలో 1-2 తరగతుల విద్యార్థుల మౌఖిక పరీక్షకు కేటాయించవలసిన భారత్వం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4 40%. నెక్స్ట్ 1 3 నుంచి 5 తరగతుల సంగ్రహణాత్మక మూల్యాంకనంలో చదవడం అవగాహన చేసుకోవడానికి కేటాయించిన మార్కులు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ 1 10.
నెక్స్ట్ వన్, వెనుకబడిన విద్యార్థుల అభ్యసన స్థాయిని పెంచే బోధన ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, ప్రత్యామ్నాయ బోధన. నెక్స్ట్ వన్, బోధించిన పాఠ్యాంశానికి పరిపుష్టి లేదా పునర్బలనం కలిగించడానికి తోడ్పడేది. ఆన్సర్ ఆప్షన్ 2, ఇంటి పని. నెక్స్ట్ వన్, అంతర్గత మూల్య నిర్ధారణ కొన్ని సందర్భాలలో ఉపాధ్యాయుల. ఆన్సర్ ఆప్షన్ 3, అపేక్ష నిరపేక్షలకు లోనవుతుంది. నెక్స్ట్ వన్, భాషా నైపుణ్యాలలో నిత్యం జరుగుతున్న మార్పులు నిర్ధారణ చేసి విద్యార్థుల భాషా వికాసానికి తోడ్పడే మూల్యాంకనం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2, నిర్మాణాత్మక మూల్యాంకనం. నెక్స్ట్ వన్, అన్ని బోధనాంశాలకు సముచిత ప్రాధాన్యత ఉండాలన్న మూల్యాంకన లక్షణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2, వ్యాపకత. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయుడు ఎంచుకున్న పరీక్ష ఏ ప్రయోజనం కోసం ఎన్నుకోబడిందో ఆ ప్రయోజనాన్ని అది మాపనం చేస్తే ఆ ప్రశ్నాపత్రాన్ని ఇలా అంటాం. ఆన్సర్ ఆప్షన్ 3, ప్రామాణికత కలిగి ఉంది. నెక్స్ట్ వన్, సమగ్ర మూల్యాంకనంలో విద్యార్థి అభ్యసించిన. ఆన్సర్ ఆప్షన్ 1, సమగ్ర మూల్యాంకనంలో విద్యార్థి అభ్యసించిన అన్ని అంశాలు కూడా పరీక్షకు లోనవుతాయి. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయులు తాము సిద్ధం చేసిన ప్రశ్నాపత్రానికి తప్పనిసరిగా భారత్వ పట్టికలతో పాటు సిద్ధం చేయాల్సినది. ఆన్సర్ ఆప్షన్ 3, మాదిరి సమాధాన పత్రం. నెక్స్ట్ వన్, ఎవరు దిద్దిన ఒకే రకమైన మార్కులు వస్తే ఆ పరీక్షకు ఉన్న లక్షణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2, లక్ష్యాత్మకత. నెక్స్ట్ వన్, ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఉపకరణాల ద్వారా మాపనం చేయలేని బోధనా లక్ష్యాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 3, అభిరుచి, వైఖరి, రసానుభూతి. నెక్స్ట్ వన్, విద్యార్జన నికషలు అనగా. విద్యార్జన నికషలు అంటే ఆప్షన్ 1, యూనిట్ పరీక్షలు. నెక్స్ట్ వన్, విద్యార్థుల సృజనాత్మక శక్తిని, ఆసక్తిని, అభిరుచులను వెలికితీసి స్వయం కృషితో వారు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఉపాధ్యాయులకు తోడ్పడే మూల్యాంకన అనుబంధ సాధనం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1, నిర్దేశం. నెక్స్ట్ వన్, బహుళైచ్ఛిక ప్రశ్నలు ఈ స్పష్టీకరణకు చెందినవి. బహుళైచ్ఛిక ప్రశ్నలు అనేవి గుర్తించగలుగుటకు సంబంధించినవి. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాన్ డిటెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టిన సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, 1971. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయుడు తాను బోధించిన అంశాలలో తన విద్యార్థుల సముపార్జనను తానే అంచనా వేయడం. ఆన్సర్ ఆప్షన్ 1, అంతర్గత మూల్యాంకనం. నెక్స్ట్ వన్, విద్యార్థులలో దాగి ఉన్న సహజాతాలను బహిర్గతం చేసి నడవడికను, అలవాట్లను, హస్త నైపుణ్యాన్ని, సంప్రదాయ సిద్ధంగా వస్తున్న జ్ఞాన సముపార్జన అభివృద్ధికి మూల్యాంకనం తోడ్పడుతుంది అనేది వీరి అభిప్రాయం. ఆన్సర్ ఆప్షన్ 2, ఆర్కే కవూర్. నెక్స్ట్ వన్, రెండు అంశాల మధ్య ఉన్న తారతమ్య విషయాన్ని విమర్శనాత్మకంగా వ్యాఖ్యానించడం అనేవి ఏ లక్ష్యాన్ని పరీక్షించే అంశాలు? ఆన్సర్ ఆప్షన్ 2, అవగాహన. నెక్స్ట్ వన్, అతి లఘుత్తర ప్రశ్నలను సిద్ధం చేసేటప్పుడు
గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 పాఠ్యపుస్తక భాషను అతి తక్కువగా ఉపయోగించాలి. నెక్స్ట్ 1 వ్యాపకత అంటే పాఠ్యపుస్తకంలోని అన్ని బోధనాంశాలకు చోటు కల్పించడం. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1 పరీక్షలలో వ్యాస లఘుత్తర లక్షాత్మక ప్రశ్నలు ఎక్కువగా అడగాలన్న భావనలకు కారణం. ఆన్సర్ ఆప్షన్ 4 ప్రస్తుత పరీక్షలలో ఉన్న దోషాలను నివారించడం కోసం పరీక్షలలో వ్యాసరూప లఘురూప లక్షాత్మక ప్రశ్నలు ఎక్కువగా అడగాలి. నెక్స్ట్ 1 టెస్టమ్ అనేది ఏ భాషా పదం? టెస్టమ్ అనేది లాటిన్ భాషా పదం. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1 పరీక్షించదలచిన అన్ని పాఠాలను అన్ని అంశాలను పరీక్షించే ప్రశ్నలు ఉండాలి అనేది ఏ లక్షణం? ఆన్సర్ ఆప్షన్ 3 సమగ్రత. నెక్స్ట్ 1 విద్యార్థి అలవాట్లను ప్రవర్తనను భావ ప్రకటనను దీని ద్వారా మూల్యాంకనం చేయవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 3 ఇంటర్వ్యూ. నెక్స్ట్ 1 మూల్యాంకనం ఒక అవిరళ ప్రక్రియ అని నిర్వచించినది. మూల్యాంకనం ఒక అవిరళ ప్రక్రియ అని చెప్పినది. ఆప్షన్ 3 కొఠారి కమిషన్. నెక్స్ట్ 1 ఒక నిర్ణీత క్షేత్రంలో విద్యార్థి ప్రావీణ్యతను మదింపు చేయునది. ఆన్సర్ ఆప్షన్ 1 ప్రామాణిక నికష. నెక్స్ట్ 1 విద్యార్థి వెనుకబాటుతనాన్ని తొలగించి అభివృద్ధి సాధించడానికి ఉపయోగపడే మూల్యాంకనం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 లోప నిర్ధారణ మూల్యాంకనం. నెక్స్ట్ 1 మదింపు చేయాలని భావించిన అంశాన్ని మాత్రమే మదింపు చేస్తే ఆ మూల్యాంకన లక్షణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 ప్రామాణికత. నెక్స్ట్ 1 విద్యార్జనలో విద్యార్థి వైఖరులను తెలుసుకొనుటకు ఉపయోగపడే మూల్యాంకన సాధనం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 నిర్ధారణ మాపనులు. నెక్స్ట్ 1 విద్యా సంవత్సరం ప్రారంభంలో చేపట్టవలసిన ప్రారంభ పరీక్ష ఈ మూల్యాంకనంలో అంతర్భాగం. ఆన్సర్ ఆప్షన్ 1 నిర్మాణాత్మక మూల్యాంకనం. నెక్స్ట్ 1 మూల్యాంకనాన్ని సహపాఠ్య కార్యక్రమాలకు కూడా విస్తరించాలని తెలియజేస్తున్నది. ఆన్సర్ ఆప్షన్ 2 సమగ్రత. నెక్స్ట్ 1 విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసేది. ఆన్సర్ ఆప్షన్ 2 విద్యా ప్రణాళిక. నెక్స్ట్ 1 విద్యా వ్యవస్థ మౌలిక చిత్రాన్ని కనుల ముందుంచి విద్యా వ్యవస్థ సాధించాల్సిన గమ్యాలను ఉద్దేశాలను నిర్దేశించున్నది. ఆన్సర్ ఆప్షన్ 2 విద్యా ప్రణాళిక. నెక్స్ట్ 1 ఆధునిక సమాజంలో పిల్లలు జీవించడానికి అవసరమైన విషయ విజ్ఞానాన్ని అందచేయునది ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 విషయ ప్రణాళిక. నెక్స్ట్ 1 విషయ ప్రణాళికను అనుసరించి విద్యా సంవత్సరంలో పాఠశాల ఉపాధ్యాయులు తమ తమ విషయాలలో ప్రతి తరగతికి పాఠ్యాంశ బోధన అమలు చేసే పథకం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 వార్షిక ప్రణాళిక. నెక్స్ట్ 1 ఒక పీరియడ్లో ఒకరోజు బోధించే పాఠ్యాంశ భాగానికి ఉపాధ్యాయుడు తయారు చేసుకునే ప్రణాళిక ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 పాఠ్య పథకం. నెక్స్ట్ 1 విద్యార్థి పని ద్వారా చూపిన సాక్ష్యాలను ఆధారం చేసుకొని ఉపాధ్యాయులు ఆ విద్యార్థి సామర్థ్యాలను అంచనా వేయడానికి ఉపయోగపడునది ఏది? ఆన్సర్ ఆప్షన్ 2
పోర్ట్ఫోలియోలు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో భాషలో ఇవ్వదగని నియోజనం. ఆన్సర్ ఆప్షన్ 4, వ్యాకరణ సూత్రాలను వల్లె వేయడం. నెక్స్ట్ వన్, గ్రేడింగ్ విధానం వలన కలిగే ప్రయోజనం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1, విద్యార్థుల్లో ఉన్న అనైతిక పోటీని ఒత్తిడిని తొలగించడం. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో లక్ష్యాత్మక ప్రశ్నలలో చేరనిది. ఇందులో లక్ష్యాత్మక ప్రశ్నలలో చేరనిది ఆప్షన్ 4, లఘు సమాధాన ప్రశ్నలు. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయుడు ప్రశ్నపత్రం తయారు చేయునప్పుడు మూల్యాంకనానికి వీలుగా దీనిని తయారు చేస్తాడు. ఆన్సర్ ఆప్షన్ 1, గణన సూచి. నెక్స్ట్ వన్, ఒక భాషోపాధ్యాయుడు మూల్యాంకనం ఎప్పుడు నిర్వహించాలి? ఆన్సర్ ఆప్షన్ 3, పాఠం అంతర్భాగంగా. నెక్స్ట్ వన్, ప్రశ్నలు నిర్ణీత పాఠ్య ప్రణాళికను ప్రతిబింబించేలా ఉండటం. ఆన్సర్ ఆప్షన్ 1, పాఠ్య విషయ సప్రమాణత. నెక్స్ట్ వన్, విద్యార్థులు తప్పొప్పులు గ్రహించే సామర్థ్యాన్ని దేని ద్వారా సాధిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3, లక్ష్యాత్మక ప్రశ్నల ద్వారా. నెక్స్ట్ వన్, ఆశించిన లక్ష్యాలు సామర్థ్యాలు పరీక్షించగలవిగా ఉండటాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1, ప్రామాణికత. నెక్స్ట్ వన్, తరగతిలో పరీక్షలు నిర్వహించడానికి వీలుగా ఉండి ఏ ఉపాధ్యాయుడు అయినా పరీక్షలు నిర్వహించగలిగి ఉండటం. ఆన్సర్ ఆప్షన్ 3, ఔపయోగికత. నెక్స్ట్ వన్, సంగ్రహణాత్మక మూల్యాంకనంలో భాగంగా 80 మార్కుల ప్రశ్నాపత్రానికి కేటాయించబడిన సమయం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3, 2 గంటల 45 నిమిషాలు. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.